ద్వారా మీకు కుటుంబంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయమైన దైవ సేవకులైన తల్లిదండ్రులకి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ తండ్రి జీవితంలో వారు నేర్పిస్తూ వచ్చిన ఆత్మీయ సత్యాల కొరకై, క్రమశిక్షణ కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. అలాగున వారు ఎంతగానో ప్రయాసపడి ఆత్మల రక్షణ కొరకై అడుగున వారు చేసిన పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. వారు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని వారికి స్వాస్థ్యంగా మీరు అనుగ్రహించి ఈనాడు అనేక సంఘాలు అక్కడ కట్టుబడడానికి మీరు చేసినటువంటి ఏర్పాటు కొరకై, వారి ఎడలో మీరు కలిగి ఉన్నటువంటి నిత్య సంకల్పం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. అతి శ్రేష్టమైనటువంటి ఆత్మల కొరకై ప్రయాసపడి ఆత్మల విషయమై భారం కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి దైవ ప్రేమను కలిగినటువంటి మోకాళ్ళ జీవితం కలిగినటువంటి విశ్వాసముతో కూడినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిని నాకును తల్లిదండ్రులుగా మీరు అనుగ్రహించినందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను. ప్రేమైన తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళల్లో ఇది అవసరాలు నా తల్లిని దేవా, మరి గడిచిన మంగళవారం సాయంకాలం నీ మహిమలోనికి పిలుచుకున్నారు. అదని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో తాను అనుభవించిన ప్రతి సంకటాన్ని కూడా మీరు విడిపించినారు. నిత్య రాజ్యంలో నిజంగా భౌతికమైనటువంటి ఆ చిరునవ్వే కాకుండా నిత్య రాజ్యంలో మీరు ఇచ్చిన నిత్య సంతోషాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను. ఈ సాయంకాలం వేళల్లో వారి నిమిత్తమై నేను కూడా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ, అదే సమయంలో ప్రీతండ్రి, నేను నా భర్త నా పిల్లలు కూడా అలాగున వారి వలె మిమ్మల్ని సేవించడానికి, మీకు ప్రీతికరమైనటువంటి సేవ చేయడానికి, దేవ వారు నడిచిన అడుగుజాడల్లో నడవడానికి, వారు చూపించిన ప్రేమ, వారి మోకాళ్ళ జీవితం, వారి విశ్వాసం మేము మా కుటుంబం కూడా అలవర్చుకోవడానికి సహాయపడవలసిందిగా కోరుకొంచు. ప్రవీణేశు క్రీస్తు వారి యొక్క అతి మాధుర్యమైనటువంటి నామంలో పూర్ణ హృదయంతో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ అడిగి వేడుకొంచున్నాను తండ్రి. సమయంలో పాటు పాడుతూ ఉంటారు.